గత కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి వార్తల్లో నించోవడం అందరం చూసాం. అయితే ఇది ఓన్లీ రాజకీయ రంగానికి మాత్రమే సంబంధించిందని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఈ యొక్క అంశంలో ఇప్పుడు సినీ రంగు కూడా పులుముకుంది. ఏంటి అంటే పూనం కౌర్ గారు దీని మీద వ్యాఖ్యానం చేయడమే ఈ సినీ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. అయితే ఆవిడ ఏం చేసింది, ఏ వ్యాఖ్యలు మాట్లాడింది, ఇప్పుడు ఎందుకని ఇంత పెద్ద దుమారం కింద మారింది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పూనం కౌర్ గారు ఈ విషయంలో ఎంట్రీ అవ్వడాన్ని ఎలా చూడాలంటారు? అదిగాక తను మాట్లాడినటువంటి మాటలు కూడా కొంత వివాదానికి దారితీస్తున్నట్టుగా ఉంది. సో అసలుకి ఈ అంశంలో, శాంతికి సంబంధించిన అంశంలో పూనం కౌర్ ఎందుకు కలగజేసుకున్నారు అంటే ఏం చెప్తారు? అసలు సినీ రంగు దీన్ని పులవడం అవసరం అంటారా? ఈ యొక్క అంశాన్ని దీన్ని చిలికి చిలికి వానలాగా పెద్ద తుఫాన్లా క్రియేట్ చేస్తూ వస్తున్నారు, ఎందుకని అంటారు? ఏమండి, ఇది నలుగురికి సంబంధించిన వ్యవహారంలో మళ్ళీ ఈవిడ మధ్యలో దూరటం అనేది అనవసరం. నేలకు పోయి నెత్తికి రాసుకోవడం అంటారు. ఇప్పుడు మీడియాని దుమ్మెత్తి పోసింది, రేపు మీడియా మళ్ళీ పూనం కౌర్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అంశం ఏది అంటే విజయసాయిరెడ్డి, ఈ శాంతి, ఈ మదన్, ఇంకో సుభాష్, ఆ నలుగురు దాంట్లో నలుగుతూ ఉంది. ఒక పక్కన మీడియా ఒక బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉంటుంది, మీడియా పనే ఇది అంటూ ఈవిడ వ్యాఖ్యానించడం అనేది అగ్గి రాజేసినట్టుగా అవుతుంది. ఆవిడకి ఏంటంటే ఆవిడ బాధ ఆవిడది. ఎప్పటి నుంచో ట్వీట్ చేసుకోవడం, ఆ పవన్ కళ్యాణ్ ఇష్యూ లేదా త్రివిక్రమ శ్రీనివాస్ మీద కానీ ఇట్లా రకరకాలుగా ఏదో ఒకటి చేస్తూ ట్వీట్లు చేస్తూ వార్తలు నిలవాలనేది ఆవిడ టార్గెట్గా ఉంది. అంటే ఆవిడకి ఏంటంటే పవన్ అత్త మీద కోపం దొత్త మీద చూపించుకుంటారంటారు కదా, పవన్ కళ్యాణ్ మీద కోపంతో వైసీపీకి మద్దతుగా మాట్లాడితే మనం బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్న టార్గెట్ ఉంది, ఎజెండా ఉన్నట్టుంది ఆవిడకి. అందులో భాగంగానే వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టుగాను, ఆ నలుగురికి మీడియా తప్పుదో పడుతున్నట్టుగాను ఆవిడ ట్వీట్ చేసింది. అయితే సాధారణంగా వాస్తవానికి ఇదైతే చర్చ ఏదైతే ఉందో, సాధారణంగా టీడీపీ కూడా చెప్తుంది ఏంటి అంటే, ఆ శాంతికి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు అనేది మాకు అనవసరం, కానీ ఇక్కడ జరగాల్సిన చర్చ అంతా ఏంటి అంటే, ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన శాంతి ఎవరైతే ఉన్నారో, ఇక గవర్నమెంట్ ప్లీడర్ ఎవరైతే సుభాష్ ఉన్నాడో, వీళ్ళిద్దరికీ అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ప్లీడర్కి ఎటువంటి సంబంధాలు ఉండవు. అది కాక అసలుకి ఎంపీ ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నారో, ఆయన ఢిల్లీలో తనకు సంబంధించినటువంటి యొక్క కార్యాలయం కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, లేకపోతే ఈ మిగతాయన్నీ కూడా ఆయన ఢిల్లీకి సంబంధించినవి. కానీ ఇక్కడ శాంతి ఈ గవర్నమెంట్ లీడర్ని ఎందుకు కలుస్తుంది, ఈ గవర్నమెంట్ లీడర్ శాంతి కలిసి విజయసాయిరెడ్డిని ఎందుకు కలుస్తున్నారు, వీళ్ళంతా వైజాగ్లో ఏం జరుగుతుంది, వైజాగ్లో కొన్ని భూముల్ని కొట్టేశారు అనేదే ఇప్పుడు పూర్తిగా వివాదం. కానీ ఆ శాంతికి పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఆ బిడ్డకు తండ్రి ఎవరైనా మనకెవరికి అనవసరం లేదు. కానీ దీన్నే చిలిచిలికి వాన్లా చేసుకొని ఈ యొక్క వైజాగ్ భూముల గురించి అడ్డదారి పట్టిస్తానికి వైసీపీ విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి తన తండ్రి అని వాడా వీడా అన్నట్టు మాట్లాడుతున్నారు. దీని గురించి ఎలా అంటారు? అదే అసలు విషయం పక్కదో పట్టిపోయింది. ఇప్పుడు తండ్రి ఎవరు అనే టాపిక్ మీద చర్చ అంతా నడుస్తుంది, కానీ అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది, ఎన్ని లావాదేవీలు జరిగినాయి, ఎంత డబ్బులు చేతులు మారినాయి, అంశాలు ఏవి బయటికి రావట్లా. టాపిక్ అంతా ఏంటంటే ఆ బిడ్డకి తండ్రి ఎవరు, 9 నెలలకు పుట్టారా లేకపోతే ఐవీఆర్ఎఫ్ ద్వారా పుట్టారా, సుభాష్ తండ్రా, విజయసాయిరెడ్డి తండ్రా, ఇట్లాంటి మదన్ తండ్రా, ఇలా టాపిక్ పెట్టి డైవర్ట్ చేయటం వల్ల అసలు విషయం పక్కదో పట్టిపోతుంది. దీనికి శాంతికి మద్దతుగా విజయసాయిరెడ్డి మాట్లాడటం అది హీరోయిజం లాగా పూనం కౌర్ భావిస్తూ చాలా ధైర్యంగా ముందుకు వచ్చి ఆవిడకి మద్దతు ఇచ్చాడని చెప్పి ఈవిడ మాట్లాడుతుంది. అసలు విషయం అయితే పక్కదారి పట్టిపోతుందండి. అసలు టాపిక్ ఏంటి, ఎంత డబ్బులు చేతులు మారినాయి, ఎన్ని పొలాలు, దేవుడి మాన్యాలు ఏమైనా దారి తప్పినాయా, ఎక్కడెక్కడ ఏమేమి చేతులు మారినాయి, అసలు ఇంత మద్దతుగా విజయసాయిరెడ్డికి మారాల్సిన అవసరం ఏంటి, ఆవిడకి మద్దతు సపోర్ట్గా మారాల్సిన అవసరం ఏంటి. డబ్బులు ఒక ఇంటర్వ్యూ చెప్పాడు మదన్, ఆవిడ భర్త, నేను విజయసాయిరెడ్డి గారి ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను, కొన్నాము అంటే ఆ డబ్బులు అంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానికి లెక్క పత్రాలు ఉన్నాయా, అసలు ఆయనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఒక ఎంపీకి ఉద్యోగికి ఈ ఆర్థిక లావాదేవీలు ఏంటి, మళ్ళీ మధ్యలో ఈ సుభాష్ ఎవరు, ఇట్లాంటి అంశాలన్నీ చాలా ఉన్నాయండి. ఇక్కడ ఏమవుతుందంటే ఆర్థిక లావాదేవీలు తప్పితే వేరే ఏం కనపట్ల. అసలు విషయం పక్కదారి పట్టిపోవడానికి బిడ్డని పావుగా చేసి ఆడుకుంటున్నారు. సాధారణంగా ఇదంతా కూడా మనకి పొలిటికల్ ఇష్యూస్ కాబట్టి ఇదంతా న్యూస్కి సంబంధించినది, వార్తలకు సంబంధించి. కానీ ఇది సినీ రంగు ఎందుకు పులుముకుంది అంటే ఖచ్చితంగా పూనం కౌర్ ఎంట్రీ అవడంతోనే సినీ రంగు. ఎందుకంటే పూనం కౌర్ అసలుకి ఎవరు అంటే ఖచ్చితంగా ఫస్ట్ సినీ ఆర్టిస్ట్గా వచ్చి పరిచయం అయింది కాబట్టి ఇప్పుడు సినీ రంగు పులుముకుంది. సో సినిమా వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అవసరం అంటారా, మీరేమంటారు? అనవసరం, ఆవిడ అనవసరంగా ఏలు పెట్టుకుంటుంది ప్రతి దాంట్లోనూ. అనువుగానే చోట అధికులు మన రాదు. ఇప్పుడు పార్టీ అంతా మారిపోయి
పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయినాయి. ఈ టైంలో అటు వైసీపీకి మద్దతుగా మాట్లాడి లేదా విజయసాయి రెడ్డిగా మద్దతుగా మాట్లాడితే ఆవిడ ఏం లాభం చెప్పండి, ఏమిటి లాభం ఆవిడకి? అంటే ఈ రకంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారి ఖాతాలో పూనం కారు గారు ఒకళ్ళు అన్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే తను ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదు, ఓ పక్కన శాంతి లాంటి పేర్లు బయట పెట్టకూడదు అంటూనే ఈవిడ కూడా మాట్లాడడాన్ని మనం ఎలా చూడాలంటే? మళ్ళీ ఇక్కడ కూడా ఆవిడ ఖాతాలో ఈవిడ అనే మాట కూడా కరెక్ట్ కాదు. అసలు మన ఆర్థిక లావాదేవీలు ఎవరి ఖాతాలో ఎవరెవరు ఉన్నారో ఏంటి అనేది అది వేరే విషయం. అది మన మన పని కాదు. అసలు ఆర్థిక లావాదేవీలు కానీ భూ బదలాయింపులు కానీ ఏమైనా జరిగినాయా, జరిగితే ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది, దీని మీద ఒక సమగ్ర దర్యాప్తు జరగాలి. ఈ ఇష్యూ వల్ల ఏమవుతుందంటే అసలు టాపిక్ అంతా ఈ ఆర్థిక లావాదేవీలు కానీ భూ బదలాయింపులు కానీ ఎటువంటి జరిగినాయి, ఈ శాంతి మధ్యలో విజయసాయి రెడ్డి మధ్యలో కానీ ఒకవేళ సుభాష్ మధ్యలో కానీ ఏం జరిగినాయి అనే దాని మీద ఒక స్టడీ చేయడానికి ఏదైనా కమిటీ వేయటమో ఏదో చేయటమో దర్యాప్తుకు ఆదేశించడం జరగాలండి. ఇతరత్ర విషయాలు మాకు అనవసరం. DNA టెస్టులు చేయటమా లేకపోతే అదంతా అది వ్యక్తిగత అంశాలు. అవి అది వ్యవస్థపరమైన అంశాలు ఏంటంటే ఇవి. కాకపోతే దీని గురించి చర్చ అయితే నడుస్తుందో అది ఆయన విజయసాయి రెడ్డి గారు సీరియస్ అయిపోయి నేను ప్రెస్ పెడతాను, నేను మీడియా పెడతాను, నేను సంబంధించి దాంట్లో మాహాకు సంబంధించిన ఛానల్ గురించి కావచ్చు, TV5 కావచ్చు, ABN కావచ్చు, వీళ్ళందరి గురించి మాట్లాడుతూ వస్తున్నారు ఆయన. అయితే ఇక్కడ పూనం కౌర్ ఎందుకు ఎంట్రీ అయిందన్న దానికే సమాధానం కావాలి. పూనం కౌర్ ఎందుకు ఎంట్రీ అయిందంటే ఏం చెప్పొచ్చు? అసలు ఆవిడ స్థాయి ఏంటి, ఆవిడ ఏంటండి? ఆవిడ ఒక సినిమా నటి, సినిమాలకు పరిమితమై చేసుకుంటే బెటరు. ఈ మధ్యన కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ సినిమా అవకాశాలు తగ్గటం వల్ల అనవసరమైన విషయాలు వేలు పెట్టడం ఇప్పుడు వాళ్ళు చర్చించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? అనవసరమైన అట్లా తలదోర్చకూడదు. అంతకాని వ్యవహారంలో మనం జోక్యం చేసుకోకూడదు. కాముగా ఉంటే పోయేది. అటు సినిమా ఛాన్సులు కూడా రావట్లేదు దీనివల్ల. ఆవిడ వ్యక్తిగత అంశాలకు చూసుకోవడం లేదా వేరే పెళ్లి చేసి సెటిల్ అయిపోవడం బెటర్. కానీ ఈ ఇట్లాంటి రాజకీయాల్లోనూ వాటిలో తలదోచడం, ఏది ఒప్పు ఏది తప్పు అని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఆయన హీరోగా కొనియాడటం కూడా ఇవన్నీ ఎందుకు ఆవిడకి? ఇప్పుడు ఆవిడ ఏంటో ఆ ఫ్యామిలీ ఏంటో అది చూసుకోవడం, తన జీవితం ఏంటో తను చూసుకోవాలి, తన జీవితాన్ని తను చక్కదిద్దుకోవాలి. అంతేగాని అనవసర విషయాల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది అది. చాలా మంది అనవసర విషయాలు తలదూచుకుంటూ మళ్ళీ ఒక వార్తలో నిలవడం అవసరమా చెప్పండి? ఇలాంటి అంశంలో సినీ యూనిట్ ఏమైనా సరే కలగజేసుకొని పూనం కౌర్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? లేదా పూనం కౌర్కి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేటువంటి ఒక అంశం వచ్చే అవకాశం? ప్రతి అంశాన్ని ఇండస్ట్రీతో ముడిపెట్టడం కరెక్ట్ కాదండి. అంటే కాకపోతే ఇక్కడ పూనం కౌర్ని చూసుకుంటే సినీ రంగం ద్వారానే తన పరిచయం కాబట్టి సినీ రంగానికి కూడా కొంత చెడ్డ పేరు వస్తుంది కదా. దీంట్లో సినీ రంగం ఎందుకు కలగజేస్తారు అంటే సినీ రంగంతో ఏదైనా సంబంధం ఉండి మా అసోసియేషన్ మెంబర్ అయి ఉంటే అట్లా ఉంటే అది వేరే విషయాలండి. పైగా వ్యక్తిగత అంశాలని సినిమా రంగంతో ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడ ఏ జరిగినా సినిమా రంగాన్ని భూతత్వం చూపడం, సినిమా రంగాన్ని నిందించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు సినిమా రంగం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం జరిగినప్పుడు సినిమా రంగం నుంచి పెద్దగా ఎవరు స్పందించలా. ఇది రాజకీయ వ్యవహారాలు మాకు సంబంధం లేదు, సినిమా ఇండస్ట్రీ సంబంధం లేదు వాళ్ళే చెప్పారు. అన్నప్పుడు సినిమా రంగ వ్యక్తులు మిగతా విషయాలు వేలు పెట్టడం కూడా అనవసరం. మొత్తానికి పూనం కౌర్ గారు ఇలాంటి చర్యలు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది పూర్తిగా వైసీపీకి మద్దతుగానే మాట్లాడుతున్నట్టు అనుకోవచ్చా, లేదా సినీ రంగం తరఫున మాట్లాడుతున్నాను? ఆవిడేమనుకుంటుంది, నేను న్యాయం వైపు మాట్లాడాను ఆవిడ అనుకుంటుంది. న్యాయం ఇటు ఉంది కాబట్టి ఇటు మాట్లాడాను ఆవిడ అనుకుంటుంది. కానీ జనం వాళ్ళు అనుకోరు. కాబట్టి అనవసరమైన విషయాలు మీకు ఎందుకు చెప్పండి, మీ పని మీరు చూసుకుంటే పోతుంది. ఇప్పుడు మళ్ళీ మీడియాలో ఇది ఒక సంవత్సరమా? అది ఆవిడ ఈ విషయంలో అట్లా ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదేమని నా ఒపీనియన్. చూద్దాం సార్, ఖచ్చితంగా శాంతి విషయాలు బయట పెట్టకూడదు అంటూనే పూనం కౌర్ చేసిన వ్యాఖ్యలకి ఇంకొద్దిగా దుమారం అయితే రేగుతుంది. సో కాబట్టి వీలైనంత వరకు ఈ సమస్య ఓన్లీ ఎటువంటి ఆస్తులు అక్రమంగా వీళ్ళు సంపాదించారన్న దాని మీదనే విశ్లేషణ జరగాలి. కానీ ఎవరు పుట్టారు దానికి పూనం కౌర్ లాంటి వాళ్ళు ఇంకా దానికి ఆద్యం పోయడం అనేది కరెక్ట్ కాదు. చూద్దాం సార్ ఏం జరుగుతుంది.